హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో అందరూ ఎంతగానో ఇష్టపడే మ్యాంగోస్తో ఒక స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే మ్యాంగో పుడింగ్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 నుంచి 4 మామిడి పళ్ళని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ షుగర్ని మామిడి పండు స్వీట్నెస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మ్యాంగో ప్యూరీలో పీచ్ అనేది ఏమన్నా ఉంటే కిందకి దిగకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ మ్యాంగో ప్యూరీని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీ ఉడికేలోపు మనం చైనా గ్రాస్ని వాటర్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు హాట్ వాటర్ని తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వెనిలా ఫ్లేవర్ కలిగిన చైనా గ్రాస్ని యాడ్ చేశాను. ఈ చైనా గ్రాస్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఈ వాటర్ని మ్యాంగో ప్యూరీలో వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ చైనా గ్రాస్ వాటర్ పోసిన తర్వాత మ్యాంగో ప్యూరీ చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి సమ్మర్లోనే దొరుకుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాంగోస్ తినడం వల్ల మన స్కిన్ కూడా గ్లో అవుతూ ఉంటుంది. సో సమ్మర్లో ఎన్ని మామిడికాయలు తినగలిగితే అన్ని మామిడికాయలు తినండి. చూసారు కదా, ఈ మ్యాంగో ప్యూరీ చిక్కబడింది. ఇప్పుడు దీనిలో 200 ml దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ మొత్తం మ్యాంగో ప్యూరీలో కలిసేదాకా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ క్రీమ్ వేయడం వల్ల మ్యాంగో ప్యూరీ స్మూత్ టెక్స్చర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, మ్యాంగో ప్యూరీ ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే ఇంకొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ ప్యూరీని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ప్యూరీని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనిపైన సిల్వర్ ఫాయిల్తో కానీ ర్యాపర్తో కానీ కవర్ చేసుకుని రిఫ్రిజిరేటర్లో పెట్టి 6 అవర్స్ పాటు కూల్ అవ్వనివ్వాలి. సిక్స్ అవర్స్ తర్వాత సిల్వర్ ఫాయిల్ని ఓపెన్ చేసి చూస్తే పుడింగ్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంది. ఈ మ్యాంగో పుడింగ్ని మనం ఈ విధంగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే దీనిపైన కొద్దిగా మ్యాంగో పీసెస్ అలాగే కొంచెం క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మ్యాంగో పుడింగ్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.